2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. కొన్ని ఫేక్ జాబ్ ఆఫర్స్ వస్తూ ఉంటుంటాయి. ఇమీడియట్గా ఆఫర్ లెటర్స్ కూడా వచ్చాయన్నట్టు మనం వాటిని చూసి చాలా మంది పిల్లలు వెళ్ళిపోతూ ఉంటుంటారు. అసలు ఇది రియలా, ఇది ఫేకా అని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఫస్ట్ పాయింట్, అందరూ కామన్గా మోసపోయేది ఏంటంటే టాప్ కంపెనీస్ నేమ్స్తో ఆఫర్ లెటర్స్ ఇస్తారండి. అవును. అలా ఇచ్చినప్పుడు మీకు ఇచ్చిన పర్సన్ ఎంత జెన్యూన్, నిజంగా తన ప్రొఫెషనల్ కెరియర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది క్రాస్ చెక్ చేయాలి. రెండు, మీకు ఇచ్చిన ఆఫర్ లెటర్కి ఏదో ఒక అఫీషియల్ కంపెనీ మెయిల్ ఐడి నుంచే వస్తుంది. ఆ మెయిల్ ఐడి నుంచి వచ్చినప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. మీకు ఫర్ సపోజ్ ఇన్ఫోసిస్ అనుకోండి, INFOSYS వస్తుంది కదా. సో దాంట్లో SS పెట్టము ఇట్లాగా పెడతారు. మనం ఏంటంటే ఇన్ని రోజులు ఇన్ఫోసిస్ వర్డ్ చూసి ఉంటాం కాబట్టి ఆ సింగిల్ ఎక్స్ట్రా లెటర్ ని క్యాప్చర్ గమనించం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఓకే జెన్యూన్ అన్న పాయింట్ లో ఉంటది అనమాట. దాన్ని మీకు ఏదైతే మెయిల్ ఐడి నుంచి వస్తుందో లాస్ట్ లో @ తర్వాత ఉంటుందో అది కాపీ చేసి URL లో ఇస్తే వెబ్సైట్ రావాలి. జెన్యూన్ వెబ్సైట్ వస్తుందా లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకోవాలండి. ఓకే, తర్వాత మనీ అడిగి మనీ పే చేయాలి, ఇమీడియట్గా పే చేయాలి, ఇట్లాగా చేశారు అంటే కనుక అది 100% ఫేక్ అండి. ఓకే, ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు జాబ్ రావటానికి. జాబ్ మీకు స్కిల్ ఉండాలి, మీకు స్కిల్ ఉండి ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటే జాబ్ వస్తుంది. మనీ పే చేసి ఒకవేళ అది జెన్యూన్ కంపెనీ అయ్యి మీరు లోపలికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం 2-3 monthsలో మిమ్మల్ని టెర్మినేట్ చేస్తారు. ఎందుకు, మీకు స్కిల్ ఉండాలి. స్కిల్ లేకుండా అక్కడ మనీ పే, మీ దగ్గర మనీ ఉండి మనీ పే చేసి లోపలికి వెళ్ళాక వాళ్ళు డైరెక్ట్ ప్రాజెక్ట్లో కూర్చోబెడతారు. ఏం చేస్తారు? ఓకే, కొంతమంది ఏం చేస్తారు, హై ప్యాకేజెస్ ఆఫర్ చేస్తారు. 7 to 15 LPA వరకు జరుగుతుందండి. ఇలా 7 lakhs నుంచి 15 LPAకి జనరల్గా జెన్యూన్గా తెచ్చుకోవాలి అంటే మినిమం 7-8 rounds క్లియర్ చేయాలి ఇంటర్వ్యూస్. 7 to 8 rounds క్లియర్ చేయాలి. అలా కాకుండా సింపుల్గా ఒక రౌండ్లో ఇలా ఇచ్చారు, ప్లస్ ఆ కంపెనీ కూడా ఎవరికీ తెలీదు, ఏదో మిడ్ లెవెల్ కంపెనీ లేకపోతే స్టార్ట్అప్ ఒక 4 years అవుతుంది, 5 years అవుతుంది అని చెప్తారు. అలా జరిగితే కూడా దాన్ని సస్పిషియస్గా ట్రీట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ప్రతి కంపెనీ కంపల్సరీగా రిజిస్టర్ అయి ఉంటుందండి ప్రాపర్గా. LLP కానీ లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కానీ పార్ట్నర్షిప్ ఫామ్ కానీ ఎట్లాగా రిజిస్టర్ అయి ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఇండియన్ సర్వీస్ దాంట్లో కానీ లేదా MCA పోర్టల్ ఉంటాం, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, దాంట్లో ఆ కంపెనీ నేమ్స్ వస్తాయి. అలా వస్తే కొంతవరకు జెన్యూన్. అలా వచ్చినంత మాత్రాన అది జెన్యూన్ అంటానికి కూడా 100% లేదు. అలా రిజిస్టర్ చేసి కూడా ఫేక్ చేసాం. మనం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి, క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనీ ఇచ్చి తీసుకునే అన్నీ కూడా మైట్ బి కంపెనీ జెన్యూన్ అయిన లోపలికి వెళ్ళాక ఎంతవరకు మీరు ఉంటారు అన్నది ఒకటి క్రాస్ చెక్ చేసుకోవాలి. వచ్చిన ఆఫర్ లెటర్ అది జెన్యూనా కాదా అన్నది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎవరైనా ఇమ్మీడియట్గా మనీ పే చేయాలి, వాళ్ళు పే చేస్తేనే నీకు ఉంటుంది అంటే అది ఖచ్చితంగా ఫేక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. కంపెనీ పేర్లలో చిన్న వర్డ్ యాడ్ చేయడం లేదా మిస్ చేయడం, లెటర్, ఇవన్నీ కూడా మైన్యూట్ డీటెయిల్స్. తెలుసో తెలియకో రెగ్యులర్ గా చూస్తాం కాబట్టి ఇది అదే అయి ఉండొచ్చు. ఇంకోటి, జాబ్ అనగానే ఫస్ట్ అదొక క్యూరియాసిటీ అండ్ ఆ హ్యాపీనెస్ లో అప్పుడు దాకా వాళ్ళు ఏదో స్ట్రగుల్ అయి ఉంటారు, లేకపోతే జాబ్ కి చాలా ట్రైస్ చేసి ఉంటారు. రాకపోయేసరికి ఒకళ్ళు వచ్చి అరే నేను ఇట్లా ఇస్తాను అనగానే వస్తుంది కదా, ఒక హోప్ వస్తుంది. కానీ లోపలికి వెళ్ళాక మనం ఎంత ఫేస్ చేయాలి అన్నది ఆలోచించాలి.